హైకోర్టు పరిధి గురించి కన్ఫ్యూజన్ పాయింట్ అయితే చూద్దాం. మొదటగా 3 ఆర్టికల్స్ మనకు తెలిసి ఉండాలి. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. అలాగే ఆర్టికల్ 231 ప్రకారం 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఒక హైకోర్టును అయితే ఏర్పాటు చేయవచ్చు అన్నమాట. అయితే ఈ ఆర్టికల్ 231ని 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది, అంటే మార్పు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 241 దీని ప్రకారం పార్లమెంటు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ హైకోర్టు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు ఉంది కదా, అవి 2 కేంద్రపాలిత ప్రాంతాలు కదా, వాటికి ప్రత్యేకంగా హైకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనం ఇప్పుడు మొత్తం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25 హైకోర్టులు ఉన్నాయి. వీటన్నిటి గురించి కాకుండా ఇప్పుడు కొన్ని 2 రాష్ట్రాలకు కలిపి ఒకటే హైకోర్టు ఉంటుంది, ఒక రాష్ట్రం ఒక కేంద్రపాలిత ప్రాంతం కలిపి ఒకటే హైకోర్టు ఉంటుంది కదా, అవి మాత్రమే చూద్దాం. మొదటగా కలకత్తా హైకోర్టు, దీని బెంచ్ పోర్ట్ బ్లేర్లో కూడా ఉంది. అయితే దీని అధికార పరిధి అనేది పశ్చిమ బెంగాల్కి వర్తిస్తుంది, అలాగే అండమాన్ అండ్ నికోబార్కి కూడా వర్తిస్తుంది అన్నమాట. వాడు క్వశ్చన్ ఇలా అడుగుతాడు, అండమాన్ అండ్ నికోబార్ ఏ హైకోర్టు కిందికి వస్తుంది, ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అని అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? కలకత్తా హైకోర్టు అని చెప్పాలి. నెక్స్ట్ బొంబాయి హైకోర్టు, దీని పరిధి కిందికి మహారాష్ట్ర, గోవా, దాద్రానగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్ 2 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం వచ్చింది. అయితే ఈ బొంబాయి హైకోర్టుకి 3 బెంచ్లు ఉన్నాయి, నాగ్పూర్లో, పనాజీలో, ఔరంగాబాద్లో ఉన్నాయి. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు, ఇది మద్రాస్ హైకోర్టు చెన్నైలో ఉంది, బెంచ్ మాత్రం మదురైలో ఉంది. అయితే దీని అధికార పరిధి కిందికి తమిళనాడు మరియు పుదుచ్చేరి వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్, పుదుచ్చేరి ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తుందంటే మద్రాస్ హైకోర్టు. నెక్స్ట్ గౌహతి హైకోర్టు, దీని బెంచ్ కోహిమాలో ఉంది, ఐజ్వాల్లో ఉంది, ఇటానగర్లో ఉంది. ఈ హైకోర్టు కిందికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాల్యాండ్ మొత్తం 4 రాష్ట్రాలు వస్తున్నాయి. ఇదే నాకు తెలిసి ఎక్కువ అనుకుంటా. ఇంతకుముందు బొంబాయి హైకోర్టు కిందికి 2 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం, కలకత్తాకి ఒక రాష్ట్రం ఒక కేంద్రపాలిత ప్రాంతం. బట్ ఇక్కడ గౌహతి హైకోర్టుకి మాత్రం 4 రాష్ట్రాలు వచ్చినాయి. ఏంటవి? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం మరియు నాగాల్యాండ్. ఆ తర్వాత కేరళ హైకోర్టు, కేరళ హైకోర్టు కిందికి కేరళ మరియు లక్షద్వీప్ వచ్చింది. వాడు క్వశ్చన్ అడుగుతాడు, ఏంటి లక్షద్వీప్ ఏ హైకోర్టు కిందికి వస్తుంది అంటే కేరళ. కేరళ హైకోర్టు ఎక్కడుంది? ఎర్నాకులంలో ఉంది. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కి మరియు లడఖ్కి, ఈ రెండింటికి కూడా వర్తిస్తుందన్నమాట, దాని కిందికి వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ చండీగఢ్లో ఉన్న హైకోర్టు కిందికి పంజాబ్, హర్యానా, చండీగఢ్ ఈ 3 కూడా వస్తాయి. అది అందరికీ తెలిసిందే అనుకుంటా. ఇవన్నీ కూడా డబల్ టేబుల్ ఉన్నాయి, మిగతావి సింగిల్వి, అవన్నీ అందరికీ తెలుసు అనుకుంటా, అందుకే చెప్పట్లేదు. అలాగే మన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో చూద్దాం. మొట్టమొదటి వ్యక్తి బిఎన్ రాధాకృష్ణ, ఆ తర్వాత రాఘవేంద్ర సింగ్ చౌహాన్, ఆ తర్వాత హిమా కోహ్లీ, ఆ తర్వాత సతీష్ చంద్ర శర్మ, ఆ తర్వాత ఉజ్జల్ బూయన్. అయితే మొన్నటికి మొన్న అలోక్ ఆరాధే అనే వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా తన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎవరు? అలోక్ ఆరాధే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాడు క్వశ్చన్ ఇలా అడుగుతాడు, మన తెలంగాణ హైకోర్టు యొక్క మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటాడు. అప్పుడు ఎవరు చెప్పాలి? హిమా కోహ్లీ అని చెప్పాలి. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నిప్పులాంటి నిరుద్యోగి.